ఉత్తమ్ బ్రో నేను అలిగినపో అంటూ ఇంటికి వెళ్ళిపోయారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నేనేమైనా ఆయనకి సబార్డినేట్నా? ఆయన ఎన్ని గంటలు ఆలస్యంగా వచ్చినా నేను ఎదురు చూడాలా? నేను మంత్రినే, నాకు కూడా ఆత్మగౌరవం ఉంది, కనీసం లేటుగా వస్తాను అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అంటూ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోయారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కోపం వచ్చింది. నాగార్జున సాగర్ పర్యటనను ఆయన రద్దు చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్ దాకా వెళ్లి సాగర్ కు వెళ్లకుండానే సైడ్ అయిపోయారు. షెడ్యూల్ ప్రకారం నాగార్జున సాగర్ గేట్లెత్తేందుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ మంగళవారం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాగార్జున సాగర్ కు వెళ్లాలి. అందుకోసం తనను ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు రావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉత్తమ్ చెప్పినట్టే తాను ఉదయం 9 గంటల వరకే బేగంపేటకు చేరుకున్నానన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డితో పాటు అడ్లూరి లక్ష్మణ్ కూడా ఉదయాన్నే ఎయిర్పోర్టుకు వచ్చారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం 10 గంటల వరకు రాలేదన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గంటపాటు ఆయన కోసం ఎదురు చూసిన కోమటిరెడ్డి అలిగి ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి వెళ్లిపోయారు. ఉత్తమ్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన వెంకటరెడ్డి తన సాగర్ టూర్ను రద్దు చేసుకున్నారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకుండా లక్ష్మణ్తో కలిసి నాగార్జున సాగర్ కు హెలికాప్టర్లో వెళ్లారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు నీరు విడుదల చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్ ఎపిసోడ్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి మరి.